వాళ్ళు ఇచ్చే రిపోర్టును చూసుకుని నిపుణులందరినీ కూర్చోబెట్టి క్రాస్ చెక్ చేసి అప్పుడు వాళ్ళందరూ లేదండి ఇది కుట్రతో ఉంది లేకపోతే కల్తీ చేశారు ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్తే అప్పుడు చంద్రబాబు మాట్లాడుంటే అది ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి హిందూ ధర్మాన్ని గౌరవించే ఆ నిజమైనటువంటి భక్తుడైనటువంటి చంద్రబాబుకి అది ఒక ఆభరణం అయ్యేది. కానీ క్రాస్ చెకింగ్ చేయలే, క్రాస్ వెరిఫికేషన్ చేయలే, పైగా అందులో కలిసినటువంటిది డాల్డా అని ఈవో చెప్తే లేదు జంతువులకు సంబంధించినటువంటి నూనెని చంద్రబాబు స్వయంగా చెప్పడం ఒక ఎత్తు. 3 నెలలు ఆపి ఆ నివేదికని, ఒకరోజు కాదు 2 రోజులుగా 3 నెలలు ఆపి ఆ తర్వాత మాట్లాడి ఆ తర్వాత సిట్టేయడం ఏంటి? ఇంకా తెలివైన వాళ్ళు అయితే అప్పుడే మనకెవ్వరికీ తెలియకుండా ఆ నివేదిక రాగానే సిట్టేసి వాళ్ళ చేత ఇదంతా ఎంక్వైరీ చేయించి ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్ని ఆ రిపోర్ట్ చేతిలో పెట్టుకుని నాకు ఇది రాగానే చాలా బాధేసింది, నేను ఒక భక్తుడిగా మనోవేద చెందాను, కానీ భక్తులందరూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం నేను ఆగాను, మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకున్నాను, సో దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాను, ఇదిగో ఈ రిపోర్ట్ వచ్చింది, వాడిని అరెస్ట్ చేశాను, ఏఆర్ డైరీ వాడు తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేసాం, దాని వెనకాల ఉన్న అధికారులను అరెస్ట్ చేసాం లేదా వాళ్ళ మీద చర్య తీసుకున్నాం, అలాగే ఇదంతా చేసి ఇప్పుడు సంప్రోక్షణ చేస్తున్నాం అనుంటే నిజమైన భక్తుడు, హిందుత్వానికి సంబంధించినటువంటి పరిరక్షకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యేవాడు ఆయన. కానీ రాజకీయం కోసం వాడు